మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అయిపు మిథున్ రెడ్డికి అయితే బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతోంది? తర్వాత ఆయన ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? థ్యాంక్ యూ దుర్గా. అయితే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే సిట్టు ఒకవైపు విచారణ చేస్తూ ముందుకు వెళ్తుంది, దూకుడుగా వెళ్తుంది. ఇప్పటికే దాదాపు 35 మందికి పైగా నిందితులుగా చేరుస్తూ కూడా సిట్టు విచారణ కొనసాగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వైపు సిట్టు విచారణ కొనసాగుతుంటే మరోవైపు ఈ కేసులో నిందితులంతా కూడా ఈ కేసు నుంచి బయటపడేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగానే ఇప్పుడు దాదాపు 11 మందిని కూడా సిట్టు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది. ఈ కేసులో మరో కీలక నిందితులుగా ఉన్న రాజంపేట ఎంపీ నేత ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నాడు. అతను ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు కూడా ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన ఏపీ హైకోర్టులో మరోసారి కూడా తనకు ఈ కేసు నుంచి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ అతను ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా ఈ రోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా ఈ రోజు హైకోర్టులో న్యాయమూర్తి విచారణ చేశారు. అయితే ఒకవైపు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా చిట్టు విచారణ పూర్తి కావచ్చే నేపథ్యంలో ఈ దశలో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పేసి ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించలేదని చెప్పుకోవచ్చు. దీంతో మళ్ళీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేస్తూ ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరి ఇప్పటికే మిథున్ రెడ్డికి చిట్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందు కూడా అతను చిట్టు ముందు లిక్కర్ కేసుకు సంబంధించిన విచారణ కూడా హాజరయ్యారు. ఇప్పుడు హైకోర్టు ఈ బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయడంతో, డిస్మిస్ చేయడంతో మరి మరొకసారి కూడా చిట్టు అతన్ని విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. అయితే అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులు 11 మంది కూడా రాజకాశ్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే సీఎం ఓజీగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ ఉన్నారు. వీళ్ళ 11 మంది రిమాండ్ కూడా ఈ రోజు పొడిగిస్తూ కూడా ఈ నెల 23 వరకు కూడా పొడిగిస్తూ కూడా ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. మరోవైపు ఇప్పుడు ఈ కేసులో నిందితులుగా ఉన్న మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయడంతో ఇటు మళ్ళీ అతన్ని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.